Hi everyone. Today we are discussing about our new concept types of databases. In our previous class we have discussed introduction to DBMS. So what is DBMS? What is the use of DBMS? What are the concepts of including in your DBMS? Discussing in your previous concept. Previous class lo మనం DBMS అంటే నేర్చుకున్నాం. So DBMS means database management system. Database management system అంటే database plus management system. So database అంటే ఏంటో తెలుసుకున్నాం. Database లో data అంటే ఏంటో తెలుసుకున్నాం. Data is a raw fact. Simple, it is a unprocessed information. And database అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. అంటే మనం స్టోర్ చేసినటువంటి డేటా అనేది కంపల్సరీగా రిలేటెడ్గా అంటే ఒకదానికి సంబంధించినది ఉండాలి. ఆ విధంగా నువ్వు స్టోర్ చేసినటువంటి డేటాని మనం డేటాబేస్ అని చెప్తాం. సో ఈ డేటాబేస్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. దాన్ని మేనేజ్ చేయడం కోసం లైక్ సిస్టమ్స్లో కానీ ఆన్లైన్లో కానీ మన యొక్క డేటాని మేనేజ్ చేయడం కోసం, మ్యానిపులేట్ చేయడం కోసం, రిట్రీవ్ చేయడం కోసం, మోడిఫైయింగ్, ఎడిటింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు చెప్పొచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫార్మెన్స్ చేయడానికి మనకు ఉండే సాఫ్ట్వేరే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దట్ ఈస్ ద మేనేజ్మెంట్ సిస్టమ్. సో మన యొక్క డేటాబేస్ లో ఉండే డేటాని ఆర్గనైజ్ చేయడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ ని మనం DBMS అని చెప్పుకుంటాం సింపుల్ గా. అది మన ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో ఇన్ అవర్ టుడే క్లాస్ డిస్కస్డ్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో డేటాబేస్ అంటే మనకు ఐడియా ఉంది. సో డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. So already you have the idea on data. So data is a simply unprocessed information. సో ఆ డేటాని ప్రాసెస్ చేయడానికే మనకు సాఫ్ట్వేర్ కావాలి. అంటే సిస్టమ్స్ పరంగా మాట్లాడుకుంటే ఆ ప్రాసెస్ చేయడానికి మనకు ఉండే సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది DBMS కోసం. ఈ DBMS అనే సాఫ్ట్వేర్ లో మన యొక్క డేటాని ఆర్గనైజ్ చేయడం కోసం, దట్ మీన్స్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం మనం? డేటాబేసెస్ లో. డేటాబేస్ లో ఎలాంటి డేటా ఉంటుంది? రిలేటెడ్ డేటా అనేది ఉంటుంది. ఈ రిలేటెడ్ డేటా సపోజ్ స్టూడెంట్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్. స్టూడెంట్ డేటాబేస్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఎలాంటి స్టోర్ చేస్తాం? అందరు స్టూడెంట్స్ సంబంధించిన డేటా స్టోర్ చేస్తాం. వాళ్ళందరి మధ్య రిలేటెడ్ ఏంటి? స్టూడెంట్స్ అనే రిలేటెడ్. సపోజ్ ఎంప్లాయీ అనే డేటాబేస్. సో ఎంప్లాయీస్. సో ఇందులో ఎంప్లాయీస్ సంబంధించిన డేటా అంతా స్టోర్ చేస్తాం. సపోజ్ బుక్స్, అందులో అన్ని రకాల బుక్స్ కి సంబంధించిన డేటాని స్టోర్ చేస్తాం. టీచర్స్ అనే డేటాబేస్, అందులో ఫ్యాకల్టీకి సంబంధించిన డేటా అంతా స్టోర్ చేస్తాం. ఇలా ఒక రిలేటెడ్ గా ఉండే డేటాని మనం స్టోర్ చేస్తే దాన్నే మనం సింపుల్లీ డేటాబేస్ అని చెప్తాం. ఈ డేటాబేస్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి 3 పాయింట్స్ బేస్ చేసుకుని డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. అంటే ఎంతమంది యూజర్స్ ను ఒక డేటాని ఎన్నిసార్లు ఎంతమంది యాక్సెస్ చేయగలరు. లొకేషన్, డేటాబేస్ అనేది స్టోర్ అయ్యే లొకేషన్ బేస్ చేసుకుని వాటిని డివైడ్ చేయడం జరిగింది. అండ్ డేటా యూసేజ్, ఎలాంటి డేటాని ఎలా యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి డేటాబేసెస్ ని డివైడ్ చేయడం జరిగింది. సో వీ కెన్ డివైడ్ ద డేటాబేసెస్ బేస్డ్ ఆన్ 3 పాయింట్స్, 3 కేటగిరీస్. So first one based on number of users, and the second one storage location, and the third one data usage. How much type of data, how many type of data we can use by using databases. So let's go to our first concept. Number of users ని బేస్ చేసుకుని డేటాబేసెస్ అనేవి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, సింగిల్ యూజర్, డెస్క్టాప్ డేటాబేస్, మల్టీ యూజర్, వర్క్ గ్రూప్ డేటాబేస్, ఎంటర్ప్రైజ్ డేటాబేస్. ఇవి మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ బేస్ చేసుకొని డివైడ్ చేయబడిన డేటాబేసెస్. సో అందులో ఫస్ట్ మోడల్ ఏంటి మనకి? సింగిల్ యూజర్ డేటాబేస్. అంటే ఒక డేటాబేస్ ని ఒక్క యూజర్ మాత్రమే ఒక్కసారి యాక్సెస్ చేయగలగాలి. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక పర్సనల్ కంప్యూటర్ ఉంది.
మీ యొక్క పర్సనల్ కంప్యూటర్ లో మీరు ఏదో సపోజ్ వర్క్ చేస్తున్నారు, సమ్ డేటాని ఏదో ఆర్గనైజ్ చేస్తున్నారు, డేటాబేస్ సపోజ్. ఈ డేటాబేస్ ని ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు అదే డేటాబేస్ ని వేరే వ్యక్తి యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు. సో మీరు ఆల్రెడీ సమ్ వర్క్ లో ఉన్నారు, మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ పర్సన్ ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేయగలడు. మీది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ లో ఇంకొక వ్యక్తి యాక్సెస్ చేయగలరు. అంటే ఒకరి తర్వాత ఒకరు మాత్రం ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. అలా యాక్సెస్ చేయగలిగితే అంటే ఒకసారి ఎంతమంది యాక్సెస్ చేయగలుగుతున్నారు? ఒక్క వ్యక్తి మాత్రమే. సో సింగిల్ యూజర్ కెన్ యాక్సెస్ ద డేటాబేస్ అట్ వన్స్. సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్ యూజర్ డేటాబేస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన బ్యాంక్ కి అమౌంట్ వేయడానికి వెళ్ళేటప్పుడు లైన్ లో నించుంటాం. సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు లైన్ లో. ఫస్ట్ వ్యక్తి అమౌంట్ విత్డ్రా చేసినా లేదా క్రెడిట్ చేసిన, సో డబ్బులు వేసినా తీసినా, ఆ వ్యక్తి పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఇన్సర్ట్ అవుతాడు అందులోకి. ఆ వ్యక్తి పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఇన్సర్ట్ అవుతాడు. అందరూ ఒకేసారి అక్కడ ట్రాన్సాక్షన్ చేయడానికి సాధ్యం కాదు. సో అలాంటి టైప్ ఆఫ్ వర్క్ నేచర్ ని ఒక్కసారి ఒక్క యూజర్ మాత్రమే డేటాని యాక్సెస్ చేయగలిగినట్లయితే ఆ టైప్ ఆఫ్ డేటాబేస్ ని మనం ఏమని చెప్తామంటే సింపుల్ గా సింగిల్ యూజర్ డేటాబేస్ అంటాం. సో సింగిల్ యూజర్ డేటాబేస్ అనేది కేవలం ఒక్క యూజర్ మాత్రం ఒకసారి యాక్సెస్ చేస్తుంది. సపోజ్ ABC 3 యూజర్స్ కెన్ రెడీ టు యాక్సెస్ ద డేటాబేస్. సపోజ్ ఈ ముగ్గురికి ఒకే డేటాబేస్ కావాలి. సో ఫస్ట్ ఏ అనేవాడు డేటాబేస్ ని యాక్సెస్ చేస్తున్నాడు. సో ఏ అనేవాడు డేటాబేస్ ని యాక్సెస్ చేస్తునేటప్పుడు B and C మస్ట్ వెయిట్ అంటిల్ ద A ఈజ్ కంప్లీటెడ్. B and C ఇద్దరు కూడా ఏ అనేవాడు కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో వన్స్ ద A ఈజ్ కంప్లీటెడ్ యాక్సెసింగ్ ద డేటాబేస్, దెన్ allocating యాక్సెసింగ్ ద B, and then B completed, finally C is accepted. So this concept is simply called a single user database. ఇది మనం సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఇందాక మనం చెప్పుకునే బ్యాంక్ ఎగ్జాంపుల్. బ్యాంక్ లో మనం లైన్ లో నించుంటాం క్యాష్ కౌంటర్ దగ్గర. ఒక వ్యక్తి పని అయిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి ఇన్సర్ట్ అవుతాడు, ఒక వ్యక్తి పని అయిపోతే ఇంకో వ్యక్తి ఇన్సర్ట్ అవుతాడు. సో ఒక్కసారి ఒక్క యూజర్ మాత్రమే అక్కడ క్యాష్ కౌంటర్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ఏ సింపుల్లీ సింగిల్ యూజర్ డేటా. ఆ వ్యక్తి ట్రాన్సాక్షన్ అయినంత వరకు ఆ క్యూలో మిగతా వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. రెండో వ్యక్తి పని అయినంత వరకు మూడో వ్యక్తి వెయిట్ చేస్తాడు, మూడో వ్యక్తి పని అయిపోయినంత వరకు నాలుగో వ్యక్తి వెయిట్ చేస్తాడు. సో దిస్ ఇస్ ద సింగిల్ యూజర్ డేటాబేస్. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ టైప్ ఆఫ్ డేటాబేస్ అండర్ ద కేటగిరీ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూజర్స్. నెంబర్ ఆఫ్ యూజర్స్ లో మొట్టమొదటిది ఏంటంటే సింగిల్ యూజర్ డేటాబేస్. ఇదే సింగిల్ యూజర్ డేటాబేస్ ఒక పర్సనల్ కంప్యూటర్ లో మనం వాడుకున్నట్టయితే, ఇప్పుడు సపోజ్ నీ యొక్క కంప్యూటర్ లో నీకు సంబంధించిన డేటాబేస్ ఉంది, ఇది వేరే వ్యక్తి ఎవరు యాక్సెస్ చేయరు, నీ యొక్క కంప్యూటర్ దగ్గరకు వచ్చి యాక్సెస్ చేయాలంటే అలా పర్సనల్ కంప్యూటర్ ని మనం సింపుల్ గా ఏమంటాం, డెస్క్టాప్ కంప్యూటర్ అంటాం. అలాంటి డెస్క్టాప్ కంప్యూటర్ లో డేటాబేసెస్ ని మనం యాక్సెసింగ్ చేసినట్టయితే దాన్ని డెస్క్టాప్ డేటాబేస్ అని పిలుస్తారు. అంటే ఇది సింగిల్ యూజర్ డేటాబేస్ లెక్క వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మల్టీ యూజర్. ఒక డేటాబేస్ ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ని యాక్సెస్ చేసినట్టయితే అప్పుడు దాన్ని మనం మల్టీ యూజర్ డేటాబేస్ అని చెప్తాం. సో మల్టీ యూజర్ డేటాబేస్ కి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి డేటాబేస్ ని యాక్సెస్ చేయడం. సపోజ్ ఇప్పుడు నేను నా యొక్క క్లాస్ వీడియోని తీసి మీకు యూట్యూబ్ ద్వారా లింక్ ఇచ్చాం. లింక్ ఇవ్వడం వల్ల 50 మెంబర్స్ ఆర్ 500 మెంబర్స్ ఆర్ 1000 మెంబర్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఒకేసారి మీ అందరూ క్లాస్ ని చూస్తున్నారు. లేదంటే లైవ్ క్లాస్ కి వచ్చినప్పుడు అందరూ లైవ్ లోకి వస్తారు. లైవ్ లోకి వచ్చినప్పుడు నా క్లాస్ అనేది లైవ్ లో అందరూ ఒకేసారి వింటున్నారు. అదే నేను ఒక్క వ్యక్తితో మాత్రమే క్లాస్ డిస్కషన్ చేస్తే అది సింగిల్ యూజర్. అదే నా క్లాస్ ఒక 100 మందితో డిస్కషన్ చేస్తే అది మల్టీ యూజర్ యాక్సెసింగ్ డేటాబేస్. సో మల్టీ యూజర్ యాక్సెసింగ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ నుంచి ఇప్పుడు నా క్లాస్ యూట్యూబ్ ద్వారా మీరు డిఫరెంట్ లొకేషన్స్ నుండి యాక్సెస్ చేస్తున్నారు. అదే నా క్లాస్ ని నా యొక్క పర్సనల్ కంప్యూటర్ లో పెట్టుకున్నాను అనుకోండి, ఒక వ్యక్తి తర్వాత ఒక్కొక్క వ్యక్తి వచ్చి చూసుకొని వెళ్ళారు అనుకోండి, అది సింగిల్ యూజర్. అలా కాకుండా మీకు మల్టీ యూజర్ యాక్సెసింగ్ ఇచ్చాను నేను, అంటే ఒకేసారి అందరూ నా యొక్క క్లాస్ ని యాక్సెస్ చేసే విధంగా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మల్టీ యూజర్ డేటాబేస్. అంటే ఒకరికన్నా ఎక్కువ మంది మన యొక్క డేటాబేస్ ఒకేసారి యాక్సెస్ చేయాలి. ఇప్పుడు 50 మంది ఒకేసారి డేటాబేస్ ని యాక్సెస్ చేస్తున్నారు, లేదా 500 మంది, లేదా 5000 మంది. సో దిస్ ఇస్ ద మల్టీ యూజర్ డేటాబేస్. అండ్ ఈ మల్టీ యూజర్ డేటాబేస్ లో
సపోజ్ ఒక ఆర్గనైజింగ్ సంబంధించి, ఒక కంపెనీకి సంబంధించి, ఒక ఎంప్లాయీస్ కి కానీ, ఒక కంపెనీలో కానీ కొంతమంది వరకే యాక్సెసింగ్ అవకాశం మనం ఇచ్చినట్టయితే, కొంతమంది అంటే ఒక 50 మంది వరకు, లెస్ దాన్ 50, అలా ఒక డేటాబేస్ ని కొంతమంది వ్యక్తుల వరకు యాక్సెసింగ్ చేసే విధంగా నువ్వు అవకాశం కలిగించినట్టయితే, పర్మిషన్ ఇచ్చినట్టయితే, అప్పుడు ఆ యాక్సెసింగ్ డేటాబేస్ ని ఏమంటాం అంటే మనం వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటాం. సపోజ్ ఇది మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనందరికీ వాట్సాప్ స్టేటస్ తెలుసు. వాట్సాప్ స్టేటస్ మనం ఒకసారి మన యొక్క వాట్సాప్ లో మన స్టేటస్ పెట్టుకున్నట్టయితే, మన స్టేటస్ ని మన కాంటాక్ట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ చూస్తారు. సో ఓన్లీ ఒక వ్యక్తికి చూడడానికి నువ్వు అవకాశం ఇచ్చావు అనుకో, సింగిల్ యూజర్. అందరికీ అవకాశం ఇచ్చావు అంటే నీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికీ అవకాశం ఇచ్చావు అనుకో, మల్టీ యూజర్. అలా కాకుండా ఆ స్టేటస్ ని పర్టికులర్ ఒక 50 మంది చూసే విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ నీ దగ్గర 500 కాంటాక్ట్స్ ఉన్నాయి, ఒక్క వ్యక్తే చూసే విధంగా పెట్టుకుంటే అది సింగిల్ యూజర్ డేటాబేస్. అదే 500 మంది చూసే విధంగా పెట్టుకుంటే మల్టీ యూజర్ డేటాబేస్. అలా కాకుండా అందులో ఒక 50 మంది వరకే నువ్వు చూసే విధంగా పెట్టుకున్నావు నీ యొక్క స్టేటస్ ని. అలా ఒక 50 మెంబర్ వరకు నువ్వు రికగ్నైజ్ చేసుకున్నట్టయితే, యాక్సెస్ చేయడానికి ఈ యొక్క స్టేటస్ నువ్వు ఇచ్చే చూసావా, అలా ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే వర్క్ గ్రూప్ యాక్సెసింగ్ డేటాబేస్ అంటారు. ఇప్పుడు నీ యొక్క స్టేటస్ ని నీ కాంటాక్ట్స్ అందరూ చూడకుండా ఒక పర్టికులర్ ఒక 10 మంది చూడాలంటే, ఆ మిగతా 490 మందికి నువ్వు ఆ స్టేటస్ ఆపేయవచ్చు. అప్పుడు ఆ 10 మందే చూస్తారు. 50 మందే చూడాలనుకో, మిగతా 450 మందికి ఆపేయవచ్చు. ఆ 50 మందే చూస్తారు. ఒక్క వ్యక్తే చూడాలంటే ఆ 499 మందికి నువ్వు ఆఫ్ చేసేవచ్చు. అలా యాక్సెసింగ్ అనేది నువ్వు ఒక్క యూజర్ కి ఇస్తే సింగిల్ యూజర్, అందరికీ ఇస్తే 500 మెంబర్స్ కి ఇస్తే మల్టీ యూజర్, 50 మందికి ఇస్తే దాన్ని వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటారు. వర్క్ గ్రూప్ డేటాబేస్ ఏంటంటే ఏదైనా ఆర్గనైజింగ్ లో కానీ, ఏదైనా ఒక కంపెనీస్ లో కానీ, కాలేజెస్ లో కానీ అలాంటి దగ్గర దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మన అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసుకుని ఇందులో మన క్లాసెస్ కోసం పోస్టింగ్ జరుగుతుంటది. మన కాలేజీ పిల్లలు ఒక 50 మెంబర్స్ సెక్షన్ ఉన్నారు. ఆ 50 మెంబర్స్ మాత్రం మన యొక్క క్లాసెస్ ని ఓపెన్ చేసి వినడం కానీ, చూడడం కానీ, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అంతా జరుగుతుంది. అంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ఈ 50 మంది పిల్లలే ఈ యొక్క డేటాబేస్ ని, అంటే మన కాలేజీకి సంబంధించిన క్లాసెస్ ని యాక్సెస్ చేసే విధంగా మనం పెట్టుకున్నాం. ఇలా 50 మంది వ్యక్తుల వరకు అవకాశం ఇచ్చాం కాబట్టి దిస్ ఈజ్ అవర్ వర్క్ గ్రూప్. అది మన యొక్క గ్రూప్, వాట్సాప్ గ్రూప్ మనది. ఇందులో మన యొక్క వర్క్ ఏంటి, మన క్లాసెస్ సంబంధించి యాక్సెసింగ్. ఇలా అలా కంపెనీలో ఎంప్లాయీస్ లేదా కాలేజీలో ఫ్యాకల్టీకి సంబంధించి ఒక గ్రూప్, ఇలా కొంతమంది వ్యక్తులు మాత్రం. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు వర్క్ గ్రూప్ కి. ఇప్పుడు గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడానికి సమ్ పీపుల్స్, ఇంతమంది వ్యక్తులు మనకి అవకాశం ఇస్తాం కానీ వర్క్ గ్రూప్. అలా కాకుండా 50 మంది కన్నా ఎక్కువ మందికి ఈ యొక్క డేటాబేస్ ని యాక్సెసింగ్ అవకాశం ఇచ్చామనుకో, అలా చేస్తే దాన్ని ఏమంటామంటే ఎంటర్ప్రైజెస్ డేటాబేస్ అంటాం. సో ఎంటర్ప్రైజెస్ డేటాబేస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్నెట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ మనం యాక్సెసింగ్ చేస్తుంటాం, డౌన్లోడ్ చేస్తుంటాం. అవన్నీ కూడా 50 మందికే పరిమితం కాదు, అన్లిమిటెడ్ యూజర్స్ కి, అంటే మల్టీ యూజర్స్ కి. అలా వర్క్ గ్రూప్ లో ఇందాక మనం 50 మంది వరకే మాట్లాడాం. 50 మంది వరకే డేటాబేస్ ని యాక్సెస్ ఇస్తే దాన్ని ఏంటంటాం వర్క్ గ్రూప్. 50 మంది కన్నా ఎక్కువ ఇస్తే ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు సపోజ్ మనం ఇందాక 500 కాంటాక్ట్స్ కి మనం డేటా యాక్సెసింగ్ ఇవ్వాలనుకున్నాం, 50 మందితో ఆపేసాం, అప్పుడు దాన్ని ఏమన్నాం వర్క్ గ్రూప్ అన్నాం. అందరికీ అవకాశం ఇచ్చాం, అప్పుడు ఏంటన్నాం మల్టీ యూజర్ అన్నాం. అలా కాకుండా 50 మంది దాటి లేదా 500 లోపు మనం కొంతమంది వరకు అవకాశం ఇచ్చాం, అప్పుడు దాన్ని మనం ఏమని చెప్తాం ఎంటర్ప్రైజెస్ డేటాబేస్ అంటాం. అంటే యూజర్స్ యాక్సెసింగ్ బట్టి టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ మనకి ఇన్ని రకాలు ఉన్నాయి. ఒక్క వ్యక్తి మాత్రమే డేటాబేస్ ని యాక్సెస్ చేయగలిగినట్టయితే దాన్ని సింగిల్ యూజర్ అంటారు. అదే సింగిల్ యూజర్ ఒక పర్సనల్ కంప్యూటర్ లో డేటాబేస్ ని యాక్సెస్ చేస్తే దాన్ని డెస్క్టాప్ డేటాబేస్ అంటారు. అదే డేటాబేస్ ని మోర్ దాన్ 1 యూజర్ యాక్సెస్ చేసినట్టయితే మల్టీ యూజర్ డేటాబేస్ అంటారు. అదే మల్టీ యూజర్స్ లో సమ్ పీపుల్స్ అప్ టు 50 మెంబర్స్ యూజ్ చేసినట్టయితే దాన్ని వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటారు. మోర్ దాన్ 50 మెంబర్స్ యూజ్ చేసినట్టయితే అదే మల్టీ యూజర్స్ లో, అప్పుడు దాన్ని మనం ఏమని చెప్తాం ఎంటర్ప్రైజెస్ డేటాబేసెస్ అంటాం. సో దిస్ ఇస్ ద బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, నెంబర్ ఆఫ్ యూజర్స్. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే లొకేషన్, బేస్డ్ ఆన్ లొకేషన్. టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ లో లొకేషన్ బేస్ చేసుకుని మనకి డేటాబేసెస్ 2 టైప్స్. సో ఫస్ట్ వన్ ఏంటి సెంట్రలైజ్డ్, సెకండ్ వన్ ఏంటి డిస్ట్రిబ్యూటెడ్. సో సెంట్రలైజ్డ్, డిస్ట్రిబ్యూటెడ్ అంటే
Suppose centralized database, it will be available in only one location. ఏదో ఒక్క లొకేషన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉన్నట్టయితే ఆ డేటాబేస్ అక్కడ మాత్రమే దొరుకుతుంది, నీకు ఇంకెక్కడ దొరకదు. సింపుల్ చెప్పాలంటే సింగిల్ సైట్. సింగిల్ సైట్ నుంచి ఇక్కడ వెబ్సైట్ అనుకుందాం, సపోజ్ ఆన్లైన్ సంబంధించి. సపోజ్ మనకి ఏదో కాన్సెప్ట్ కావాలి, సపోజ్ ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ మనకి ఒక వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాడు. సో పోస్ట్ చేసే వెబ్సైట్ లొకేషన్ ఉంటుంది. లొకేషన్ మీన్స్ ఆ వెబ్సైట్ అడ్రస్ సమ్ www.blesklm.com ఏదో సంథింగ్. ఆ వెబ్సైట్ లో మాత్రమే నీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ఇంటర్నెట్ లో ఏ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లేదు. ఓన్లీ సింగిల్ సైట్, ఓన్లీ సింగిల్ లొకేషన్. అంటే నీ యొక్క బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ కేవలం అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ లో మాత్రమే పెట్టాడు రిజల్ట్స్. ఇంకెక్కడ ఏ వెబ్సైట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. అలా ఒక్క సింగిల్ లొకేషన్ అంటే ఆ యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ లో సింగిల్ సైట్ లో నీ యొక్క డేటాబేస్ అవైలబిలిటీ ఉన్నట్టయితే దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటారు. అంటే ఓన్లీ సింగిల్ లొకేషన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉండాలి. అలా కాకుండా డిస్ట్రిబ్యూట్ మీన్స్ పంచడం. అదే ఇంటర్నెట్ లో రిజల్ట్స్ మనబడి.com లో దొరుకుతుంది, schools9.com లో దొరుకుతుంది, ఈనాడు.net, సాక్షి ఎడ్యుకేషన్, ఇండియా రిజల్ట్స్ అని ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి మనకి. అలా వెబ్సైట్స్ మనకి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ సైట్స్ లో మన యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ దొరుకుతున్నాయి. అలా సింగిల్ సైట్ కాకుండా, వన్ లొకేషన్ కాకుండా డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ వెబ్సైట్స్ లో నీ యొక్క డేటాబేస్ ఉంది, అదే నీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ ఉన్నాయి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అని చెప్తాం. సెంట్రలైజ్డ్ అంటే కేవలం ఒక్క లొకేషన్. సపోజ్ ఇప్పుడు నా యొక్క క్లాస్ యొక్క వీడియో మీకు యూట్యూబ్ ద్వారా లింక్ ఇచ్చాను అంటే నా యొక్క క్లాస్ వీడియో నీకు యూట్యూబ్ లోనే దొరుకుతుంది, ఇంకెక్కడ అవైలబిలిటీ ఉండదు. ఎందుకంటే మీకు ఇచ్చిన లింక్ యూట్యూబ్ లింక్, సింగిల్ సైట్ ఓన్లీ. అలా కాకుండా ఒక డిఫరెంట్ సోషల్ మీడియా వెబ్సైట్స్ లో పెట్టాను అనుకోండి, అక్కడ యూట్యూబ్ అనే కాదు, నువ్వు ఏ సోషల్ మీడియా వెబ్సైట్స్ లో నా యొక్క క్లాస్ లింక్ పెట్టాను అన్ని దగ్గర నుంచి నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. అలా ఓపెన్ చేసుకున్నట్టయితే అప్పుడు దాన్ని మనం ఏమంటాం, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాం అనమాట. సో దిస్ ఇస్ ద బేస్డ్ ఆన్ లొకేషన్. సో ఫస్ట్ వన్ ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్. ద డేటాబేస్ విల్ బి అవైలబుల్ ఇన్ ఓన్లీ సింగిల్ లొకేషన్ ఆర్ సింగిల్ సైట్. సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెంట్రలైజ్డ్ డేటాబేస్. ఒక డేటాబేస్ అనేది కేవలం ఒక్క లొకేషన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉన్నట్టయితే, ఒక్క లొకేషన్ లో మాత్రమే, ఒక్క వెబ్సైట్ లో కానీ మాత్రమే దొరికినట్లయితే అప్పుడు దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటారు. అదే డేటాబేస్ డిఫరెంట్ లొకేషన్స్ లో అవైలబిలిటీ ఉన్నట్టయితే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అని చెప్తాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క ఎగ్జామ్స్ రిజల్ట్స్ మన యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ లో మాత్రమే పోస్ట్ చేసాడు అనుకోండి, అప్పుడు అది సెంట్రలైజ్డ్ డేటాబేస్ అవుతుంది. ఇంక ఏ వెబ్సైట్స్ లో కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ పెట్టలేదు. అదే ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్ని రకాల వెబ్సైట్స్ లో పెట్టాడు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏ వెబ్సైట్స్ లో అవైలబిలిటీ ఉంటాయి, ఈనాడు.com, సాక్షి ఎడ్యుకేషన్, అలాగే schools9, మనబడి, ఇండియా రిజల్ట్స్, ఇలా అన్ని రకాల వెబ్సైట్స్ లో మన ఎగ్జామ్స్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. అలా అన్ని దగ్గరలో దొరికినట్టయితే మనకు దాన్ని ఏమని చెప్తాం, మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాం. అదే మన క్లాస్ వీడియో కేవలం ఒక్క యూట్యూబ్ లోనే దొరికింది, సెంట్రలైజ్డ్ డేటాబేస్, ఒక్క లొకేషన్ లోనే. అదే నా క్లాస్ వీడియో అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ లో లింక్ ఉంది, ఏ సోషల్ మీడియా యాప్స్ లోనే నా యొక్క యూట్యూబ్, అదే నా యొక్క క్లాస్ వీడియో లింక్ నీకు ఉందనుకో, డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ లో నుంచి నా యొక్క డేటాబేస్ ను యాక్సెస్ చేస్తున్నాను, నా యొక్క క్లాస్ ని, అప్పుడు దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అని చెప్తాం అనమాట. అండ్ దెన్ ఫైనల్లీ డేటా యూసేజ్. సో డేటా యూసేజ్ కి వచ్చేటప్పటికి మనకి డేటాబేస్ లో ఆపరేషనల్ డేటాబేస్ ఆ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అని చెప్తారు. సో ఇది మనం వాడే డేటా టైప్ మోడల్ బట్టి చెప్పొచ్చు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ మనం తీసుకోవచ్చు. ఒక బ్యాంక్ లో రోజులో ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ట్రాన్సాక్షనల్ డేటాబేస్. సో క్రెడిట్ ఎంత అయింది, డెబిట్ ఎంత అయింది, ఆ రోజు జరిగే టోటల్ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఎంత క్రెడిట్ ఎంత డెబిట్, అంటే బ్యాంక్ లో ఆ రోజు జరిగిన లావాదేవీలు ఫైనల్ గా ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఆ రోజు బ్యాంక్ లోకి వచ్చిన అమౌంట్ ఎంత, బ్యాంక్ లో నుంచి బయటకు వెళ్ళిన అమౌంట్ ఎంత,
ఇలాంటి టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఆపరేషన్స్ నే మనం ఆపరేషనల్ డేటాబేస్ అంటాం. ఒక సూపర్ మార్కెట్ తీసుకోండి. సూపర్ మార్కెట్కి వచ్చినప్పటికి ఆ రోజు డే సేల్, సో ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అయ్యాయి అంటే ప్రోడక్ట్స్ ఎన్ని సేల్ అయ్యో తెలిస్తే రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి, ఆర్డర్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అనేవి తెలుస్తాయి. ఇంకా అయిపోయిన ప్రోడక్ట్స్ ఉంటే తెలుసుకోవచ్చు ప్రోడక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఆ రోజు ఎన్ని ప్రోడక్ట్స్ వెళ్ళాయి, ఎంత సేల్ అయింది, ఆ రోజు వాళ్ళకి అయిన బిజినెస్ ఎంత, ఆ రోజు మొత్తం ట్రాన్సాక్షన్ ఎంత, అలాంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫైనల్ రిపోర్ట్ క్రియేట్ చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ డేటాబేస్ ని మనం ఏమంటాం అంటే ఆపరేషనల్ ఆర్ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ డేటా వేర్ హౌస్, ఇది మనం ఇంట్రడక్షన్ క్లాసులలో మాట్లాడాం. డేటా వేర్ హౌస్ అంటే హిస్టోరికల్ డేటా. హిస్టోరికల్ డేటా అంటే మన యొక్క డేటాబేస్ అనేది ఇన్ ఫ్యూచర్ యూసేజ్ ఉంటుంది అనుకుంటే మనం దాన్ని స్టోర్ చేయాలి. మీకు అప్పుడు ఏం చెప్పాను నేను, మనం సపోజ్ ఎక్కడో ఒకటో తరగతి చదువుకున్న స్కూల్కి ఈరోజు మనం టీసీ కోసం వెళ్తాం. టీసీ కోసం వెళ్ళేటప్పుడు అక్కడ మన యొక్క డేటాబేస్ అనేది ఉంటుంది. పలానా ఒకటో తరగతిలో పలానా వ్యక్తి పలానా రోల్ నెంబర్తో పలానా ఇయర్లో చదువుకొని ఉన్నాడని వాళ్ళు రికార్డ్స్ లో రాసుకుంటారు. అప్పుడంతా రికార్డ్స్ ఓపెన్ ఉండి, ఇప్పుడంతా ఆన్లైన్ బేస్డ్. ఇప్పుడు మీరైనా ఆన్లైన్ బేస్డ్ అయిన తర్వాత వన్స్ నువ్వు యూనివర్సిటీలో రిజిస్టర్ అయ్యావు, సపోజ్ 2020లో నువ్వు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. నువ్వు 30 సంవత్సరాల తర్వాత వచ్చిన యూనివర్సిటీ దగ్గర 2020 రికార్డ్ లో నీ యొక్క డేటాబేస్ ఉంటుంది. పలానా హాల్ టికెట్ నెంబర్ తో పలానా స్టూడెంట్ ఈ గ్రూప్ చదివాడు, ఇంత పర్సెంటేజ్ తో రిలీవ్ అయ్యాడు అనే డేటాబేస్ మెయింటైన్ అవుతుంది. అలా హిస్టోరికల్ డేటాని మెయింటైన్ చేయడమే డేటా వేర్ హౌస్. సో స్టూడెంట్స్ పరంగా మాట్లాడుకుంటే అది ఒక కంపెనీలో ఎంప్లాయ్ తీసుకోండి. ఎంప్లాయ్ ఆ కంపెనీలో 10 ఇయర్స్ సర్వీస్ తో ఎగ్జిట్ అయిపోయి వేరే ఆఫర్ తో వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. అక్కడ 20 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఇంకొక కంపెనీకి వెళ్ళాలి అంటే అతనికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవసరం. ఈ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్, ఈ రెండు అవసరం తనకి. సో ప్రజెంట్ కంపెనీల నుంచి డేటా రిలీవ్ అవుతాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ రిలీవ్ అవుతుంది. అదే ప్రీవియస్ కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అందరు లేదనుకోండి, ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలో పనిచేసిన పే స్లిప్స్ కానీ అక్కడ అతని యొక్క ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్ అన్ని అక్కడ అడిగితే వాళ్ళు ఇచ్చే విధంగా ఉండాలి. అలా హిస్టోరికల్ డేటాని స్టోర్ చేయడాన్నే మనం ఏమంటామంటే డేటా వేర్ హౌస్ అంటే. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్స్ లో మన రికార్డ్స్ ఇప్పటికీ మెయింటైన్ అవుతాయి. ఏ టైంకి ఎవరు వచ్చి ఏ డేటా అడుగుతారో చెప్పలేం. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా అలాగే మనకి సంబంధించిన భూములు కానీ ఇలాంటివి ఏమైనా డేటాబేసెస్ మెయింటైన్ అవుతాయి. అదే ఒక సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ లో కూడా ప్రతి ఇయర్ సేల్స్ మెయింటైన్ అవుతుంటాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ సేల్స్ మాకు చూపిస్తుండాలి. ఈ సంవత్సరం సేల్స్ అయిపోయిన దాని రికార్డ్స్ డిలీట్ చేసేయకూడదు, మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయాలి. ఓల్డ్ డేటాని ఇన్ ఫ్యూచర్ లో అవసరం కోసం మనం స్టోర్ చేసుకోవడం ఏంటంటే హిస్టోరికల్ డేటా. ఈ టైప్ ఆఫ్ డేటాబేస్ ని మనం ఏమంటామంటే డేటా వేర్ హౌస్ అంటాం. సో దిస్ ఇస్ ద ఓవరాల్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఓకే, థ్యాంక్ యూ.